అందరు బాగున్నారా? బాగున్న స్తోత్రం చెప్పండి. ఓకే, వారం మిమ్మల్ని చూడకపోతే నాకు ఏదో సంవత్సరం గడిచిపోయినట్టుంది. ఒక వారం మీతో లేకపోతే ఏదో సంవత్సరం అయిపోయినట్టుంది. నాకు క్రొత్తగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సరే, వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు అధ్యయనం చేద్దాం. మన సబ్జెక్టు పేరు దేవుని యందు ఆనందించాలి. ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యయనం చేయండి, 10 మందికి చెప్పండి. దేవుని యందు ఆనందించాలి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ పునరుద్ధరణపు ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు. ప్రారంభం నుండి ఇంతవరకు మీ ఆత్మ సారథ్యములో ఈ ఆరాధన అంతటిని జరిగించినందుకు స్తోత్రాలు. వాక్యమున్న తండ్రి, వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. అయ్యా, నేను అల్పుడును, దీనుడను, ఎందుకు పనికిరానటువంటి వాడిని నన్ను మీరు ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు. నన్ను బలపరచండి. మీ వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు మాకు అనుగ్రహించండి. అయ్యా, నన్ను మరుగుపరిచి మీ మాటలు మాత్రమే ప్రత్యక్షము కావాలి నాయన. మీ వాక్కు మాత్రమే ప్రత్యక్షమవ్వాలి. నేను తగ్గాలి, మీ నామము హెచ్చింపబడాలి. సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఈ వాక్యం ద్వారా మాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయమని కోరుకుంటూ, ఈ ప్రజలకు కావలసిన వాక్కులు మీరు అనుగ్రహించి, నాకు జ్ఞానమిచ్చి, వివేకమిచ్చి, కృపనిచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నన్ను బలపరచమని కోరుకుంటూ ఉన్నాడు తండ్రి. మీ శక్తితో, కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సహాయము చేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యందు మనం ఆనందించేవారుగా మనం ఉండాలి. ఇది సబ్జెక్టు. ఈ కీర్తనల గ్రంథములో 11వ వచనంలో ఏం రాయబడింది? నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. ఎవర్రా బాబు నీతిమంతులు అనంటే, యేసు రక్తము చేత కడగబడిన వారు. అంటే మారు మనసు పొంది పాత రోత బ్రతుకులన్నిటినీ విడిచిపెట్టి నూతనంగా ప్రభు మార్గములో నడిపించబడుతున్నటువంటి వారు, ఆ తర్వాత ముంచెడు బాప్తిజం తీసుకున్నటువంటి వారు, వీరంతా ఎవరంటే యేసు రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. ఎలా అంటే ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. అయితే వీరి కొరకు ఏముంటుంది? వెలుగును. అంటే వెలుగు. వెలుగు అంటే ఆనందం, వెలుగంటే సంతోషం. చూడండి, ఆ వైపు చూడండి. గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ మందని కాయిచూ ఉన్నారు. కాస్తూ ఉండగా ప్రభుదూత ప్రత్యక్షమైంది.
ఎప్పుడైతే ప్రభుదూత ప్రత్యక్షమైందో అక్కడ వెలుగు కలిగేను. హల్లెలూయా. వెలుగు వచ్చింది అక్కడ. వెలుగు అంటే ఆనందం, సంతోషం, శుభవార్త. అంటే వెలుగు అనగా ఆనందము, సంతోషము. చూడండి, సడన్గా అర్ధరాత్రి 12 గంటలకు మీరు అలా రోడ్డు మీద వెళుతూ ఉన్నారనుకో, నడుచుకుంటూ కరెక్ట్గా మీరు ఆ మార్గం గుండా నడిచి వెళుతూ ఉండగా వీధి లైట్లు అన్నీ ఆరిపోయినాయి అనుకో, ఒక్కసారిగా మీకు ఏమవుతుంది? భయం పుడుతుంది. చీకటి అంటే భయాన్ని కలుగు చేస్తుంది. అప్పుడు వెంటనే మరలా లైట్లన్నీ వెలిగాయి అనుకో, అమ్మయ్యా, భయం వేసింది బాబాయ్, ఒక్కసారిగా కరెంట్ పోయింది, భయం వేసిందిరా బాబా అని మనం ఆనందపడతాము, సంతోషపడతాము. వెలుగు ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీతిమంతులు ఖర్జూరపు మొవ్వు వలె, వృక్షం వలె మొవ్వు వేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. అంటే నీతిమంతులు వెలుగుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉంటారంట. ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతులుగా ఉన్న మనకు వెలుగు కలుగుతుంది. ఎక్కడ? ఈ భూమి మీద మనము తేజరిల్లుతాము యుగ యుగాలు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరములో విరజిమ్మెదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. ఆ సీయోనులో చంద్రుడు సూర్యుడు లేనటువంటి ఆ దేశములో, పరలోక రాజ్యములో నిత్యము వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవర్రా అంటే ఆ వెలుగు మన ప్రభువైనటువంటి క్రీస్తు. ఈ నీతిమంతులకు వెలుగు కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. రెండవదిగా, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. యథార్థమైన హృదయము ఎవరికైతే ఉంటుందో ఈ భూమి మీద, ఎవరైతే యథార్థంగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో, దేవుని పరిచర్యను జరిగిస్తారో, వారికి ఆనందము విత్తబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏముంటుంది? ఆనందం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా
యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలము ఆదరించిన నీలో హల్లెలూయా. యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. ఎవరైతే నీతిమంతులుగా ఈ భూమి మీద ఉంటారో వారికి వెలుగు కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. రెండవదిగా యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది, ఆనందము దాచబడి ఉంటుంది. ఈ భూమి మీద నువ్వు చేసే భక్తిని బట్టి, ఆయన మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మన కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద సర్వ సమృద్ధిని కలుగుంటే ఎంతో ఆనందం కదా, అక్కర్లన్నీ తీర్చబడితే ఎంతో ఆనందం కదా, సంతోషం కదా. మరి ఈ భూమి మీద నువ్వు ఆనందించుట కంటే పరలోక రాజ్యములో ఇంకా ఆయన యందు ఆనందం మనం ఆనందిస్తాము, సంతోషిస్తాము, పరవళ్ళు త్రొక్కుతాము. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దైవజనమా, దేవుని ప్రజలారా, దేవుని యందు మనం ఆనందించాలి. దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఏమి ఉన్నా ఇదిగో నీవు దేవుని బట్టి ఆనందించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక నమ్మకం ఉంది. మన దేవుడు మనల్ని ఆనందింపచేసే దేవుడు. నా ప్రభు మీ అందరికీ సంతోషము కలుగు చేయునుగాక, ఆనందము కలుగు చేయునుగాక. మరి ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పనులున్నాయి. నువ్వు నీతిమంతుడుగా మార్చబడాలి, యథార్థవంతులుగా మీరు మార్చబడాలి. అప్పుడు మీకు వెలుగు కలుగుతూ ఉంది. మీ కుటుంబాలలో, మీ జీవితాలలో చీకటి ఏ మాత్రము ఏలుబడి చేయదు, వెలుగు మాత్రమే ఏలుబడి చేస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. రెండవదిగా యథార్థ హృదయాలు కొరకు ఆనందము ఎత్తబడి ఉంటుంది. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా, ఇబ్బందులు ఇరుకులు ఎన్ని వచ్చినా నీవు ఎప్పుడు ప్రభునందు ఆనందిస్తావు. అందుకనే మరలా చెప్తున్నాను వినండి, మీరు ప్రభునందు ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మనం ఆనందించాలి, సంతోషించాలి. ప్రతిదానికి మనము కృంగిపోకూడదండి. ప్రతి విషయానికి మనము వేసరిపోకూడదండి. ప్రతి విషయమునందు మనము ప్రభువునందు ఆనందించాలి, ప్రభువునందు సంతోషించాలి. అప్పుడు నీ నీతి అధికమవుతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట. ఇంకో మాట చదువుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మోషేతో చెబుతూ ఉన్నాడు, తన మామ చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. దేని స్తోత్రం. ఆ వైపు చూడండి. ఈ మోషే మామ అయినటువంటి యిత్రో చెప్తున్నాడు. ఏమనంటే, మోషే, ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు,
నువ్వు ఆరాధించే దేవుడు, నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, ఐగుప్తు చేతిలో నుండి, బానిసత్వములో నుండి, శ్రమల కొలిమిలో నుండి ఇదిగో మిమ్మల్ని అందరిని ఆయన విడిపించాడు. మిమ్మల్ని అందరిని ఆయన సంతోషింపచేశాడు. ఆ శ్రమల కొలుములో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించాడు. అందుకని యిత్రో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. హల్లెలూయా. దేవుడు నీకు కూడా ఎన్నో మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ఈ రోజు నీవు సంతోషించగలుగుతూ ఉన్నావా? ఆయనందు ఆనందించగలుగుతూ ఉన్నావా? చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఎవరు సంతోషించాలి? అసలు ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషించాలి, మోషే సంతోషించాలి. వీటన్నిటినీ గమనించిన వ్యక్తి యిత్రో. యిత్రో చెప్తున్నాడు మామకి, అల్లుడికి. ఎవరు అల్లుడు? బాబు మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ 6 లక్షల కాల్బంది మంది నువ్వు ఎక్కడ భరిస్తారో నాయన, అల్లుడా, నువ్వు ఎక్కడ వారికి న్యాయం తీర్చగలుగుతావు? అందుకని ఏం చేస్తావంటే 50 మందికి ఒకటి నిర్ణయించు. ఎవరిని? 50 మందికి ఒకడిని నాయకుడిని పెట్టుకో. ఆ 50 మందికి ఒకడు ఉంటాడో, వాడికి ఏదైనా వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే తీర్చేస్తాడు. అందరిని దగ్గరికి రావాలంటే రాలేరు. వచ్చిన నువ్వు న్యాయం అదే పెట్టాడు జగన్ అన్న. తెలుసా, జగన్ బైబిల్ చదివాడు కనుక ఇది చదివి 50 మందికి ఒకరిని పెట్టాడు వాలంటీర్. తెలుసా మీకు? అంత బైబిల్ జ్ఞానం. యిత్రో చెప్పిన విషయాలన్నీ చదువుకుంటే మీకు అధ్యాయంలో మీకు అర్థం అవుతుంది. యిత్రో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, దేవుడు మీకు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. దేవుడు ఎన్ని చేసినా, ఎన్ని మేలు చేసినా ఉసురుమంట ఉండొద్దు. హుషారుగా ఉండండి. ప్రభువా, మా పట్ల మీరు చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి స్తోత్రాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనకి సంతోషించండి, ఆనందించండి. చిన్న చిన్నపాటి శ్రమల కొరకు, ఇబ్బందుల కొరకు మీరు ప్రభుని విడిచిపెట్టద్దు. ఎన్నెన్నో మేళ్ళు చేశాడు దేవుడు మీ పట్ల. యెహోవా ఇశ్రాయేలుకు ప్రజలకు చేసినటువంటి ఉపకారాలు, మేలును బట్టి యిత్రో సంతోషించాడండి. మరి ఈరోజు నీ పట్ల నీకు చేసిన ఉపకారాలను బట్టి సంతోషించగలుగుతూ ఉన్నావా? ఆనందించగలుగుతూ ఉన్నావా? యథార్థ హృదయము కలిగి నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి నువ్వు సంతోషించే అనుభవంలో ఉండాలి, ఆనందించే అనుభవంలో ఉండాలి. ఎప్పుడు చూసినా అన్నీ బాధలేనండి, అన్నీ ఇబ్బందులేనండి అని నువ్వు కృంగిపోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గత కాలములో నీకు చేసిన ఉపకారాల మేలు ఎన్నో ఉన్నాయి, అన్నీ మరిచిపోయి మధ్యలో చిన్న చిన్న పాటి వచ్చినటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోవద్దు. ధైర్యపరచబడు, నిబ్బరం కలిగి నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు. ప్రభునందు ఆనందించు, సంతోషించు, గంతులు వేయి. నీతిమంతుడిగా మార్చబడ్డావు, యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నావు. ఇదిగో నీతిమంతుల కొరకు వెలుగు కలుగుతూ ఉంది, యథార్థవంతుల కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. ఆ పంట కోసుకునే విధముగా మనము భక్తి జీవితాన్ని చేయాలి. ఆనందాన్ని అనుభవించేటువంటి కృపను మనం పొందుకోవాలి.
ఎక్కడరా బాబు, ఎక్కడ పొందుకోవాలంటే ఈ భూమి మీదే సాధ్యము. బ్రతికి ఉండగానే నువ్వు కృపను పొందుకోవాలి, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవాలి, ఆ విత్తబడిన ఆనందాన్ని స్వతంత్రించుకోవడానికి. ఊరికినేం రాదు. మనం ఎల్లవేళలా ప్రభువునందు మనము ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. ద్వితోపదేశ కాండము 12వ అధ్యాయం. తీయండి, ద్వితోపదేశ కాండము 12వ అధ్యాయము. ఏడవ వచనాన్ని చదువుకుందాం. 12:7 ద్వితోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చక్కగా చదువుకుంటే మంచి మాట వ్రాయబడి ఉంటుంది. మీరును చదవండి. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను. ఎక్కడ్రా బాబు నువ్వు సంతోషించేదంటే దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, ఆయన మందిర ఆవరణములో. ఎలా అంట? మంచి మాట అండి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను. ఆగండి. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన కుటుంబములను. చూడండి, కుటుంబములతో, కుటుంబ సమేతముగా మనము ప్రభుని ఆరాధించాలి. ఈ వాక్యాన్ని బట్టి, మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, మీకు ఇచ్చిన కుటుంబాలను బట్టి మీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనము చేసి. ఏం చేసన్నా 2 భావాలు మీకు తెలియపరుస్తాను. ఒకటి, శరీర సంబంధమైన ఆహారం. ఇశ్రాయేలు ప్రజలందరూ కుటుంబంతో కలిసి దేవుని మందిరంలో కనబడి, అక్కడ చెప్పాను కదా బలులు, మనం చెప్పాను మీకు, దహన బలి అని, సమాధాన బలి అని, నైవేద్య బలి అని, పాప పరిహార్థ బలి అని, అపరాధ పాప పరిహార్థ బలి అని, ఇలా బలులు ఉన్నాయి. కుటుంబంతో కలిసి నువ్వు మందిరానికి వెళ్ళి అక్కడ అర్పణ అర్పించి మందిరములోనే కుటుంబ సమేతంగా భోజనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు సన్నిధిలో ఆహారాన్ని పుచ్చుకోవాలి. రెండవదిగా, ఈ క్రొత్త నిబంధనలో నీవు నీ కుటుంబము కలిసి ఇదిగో యెహోవా సన్నిధిని భోజనము చేసి. అంటే భోజనం అంటే దేవుని వాక్యాన్ని విని ఆహారముగా నువ్వు భుజించాలి. ఇది ఆత్మ సంబంధమైన అర్థం. అంటే తినడం త్రాగడం కాదు. అంటే మీకు కుటుంబములను కలుగజేసిన మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి. అంటే పాత గ్రంథంలో అందరూ కలిసి వచ్చి మందిరంలో చేరి అర్పణలు అర్పించి శుభ్రంగా ఆ భాగం తీసుకుని వాళ్ళకు ఒక భాగం ఇవ్వబడుతుంది.
వారు శుభ్రంగా వండుకుని మంచిగా భోజనం చేసి దేవుని సన్నిధిలో ఆనందించేవారు. ఇప్పుడు ఏంటంటే నీకు నీ దేవుడు కలుగు చేసినటువంటి కుటుంబం అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. అది ఆహారముగా నువ్వు ఆత్మకు ఆహారముగా భుజించాలి. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవుని వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో ఆరాధించి స్తుతించి ఘనపరిచి నువ్వు తృప్తిగా నువ్వు ఇంటికి వెళ్ళాలి. నీవు నీ కుటుంబం రక్షింపబడాలి. ఇది నా మాట కాదు, దేవుని మాట. మీరును మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు మన స్థితిగతులు ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అని గనక మనం ఆగి ఆలోచిస్తే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, దీన స్థితి. కానీ ఇప్పుడు దేవుడు నీకు సంపన్న స్థితి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అన్ని ఇచ్చిన ఆశీర్వదించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావేమో. నిన్ను కాపాడిన దేవుణ్ణి, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయి ఆయన సన్నిధికి రావడం మాని లోక సంబంధంగా నువ్వు ఉంటూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్ను దేవుడిని ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి, నీకు కలుగు చేసిన కుటుంబాన్ని బట్టి నీవు దేవుని సన్నిధిలో చేరాలి, దేవుని మందిరానికి రావాలి. ఆ దేవుని మందిరములో నీవు నీ కుటుంబము కలిసి ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా, దైవ సేవకుడు వివరిస్తూ ఉండగా నువ్వు విని ఆత్మ బలం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని భుజించాలి. అది నీకు నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, నీ ఆత్మకు బలము కలుగు చేస్తూ ఉంది. ఇది దేవుని మాట. మరి ఈరోజు దేవుడు ఆశీర్వదించిన కొలది నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నావా? స్తుతించగలుగుతూ ఉన్నావా? ఆయన సన్నిధిలో కూడి భుజించగలుగుతూ ఉన్నావా? సంతోషించగలుగుతూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, భోజనం చేసి ఆయన సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటినీ యందు సంతోషింపవలెను. ఇది రెండో పాయింట్. మీ చేతి పనులు, వ్యవసాయమే కానీ, చేతి వృత్తులు కానీ, కూలి పనే కానీ, ఇదిగో మీ చేతులతో మీ రెక్కల కష్టార్జితముతో మీరేం చేయాలంట? దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నీకు అనుగ్రహించిన ఉద్యోగాన్ని బట్టి, చేతి పనిని బట్టి నువ్వు సంతోషించాలి. ఏంటన్నా? మరి ఆదివారం పునరుద్ధరణ దినాన్న నువ్వు పని మానవు, దేవుడు నీకు అనుగ్రహించిన చేతి పనిని మానవు, దేవుని సన్నిధిలో సంతోషించవు. అన్నీ జరిగిపోవాలి. ప్రార్థన ఆలకించేసేయాలి. నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి. ఎట్లా జరుగుతాయి? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో నా మాట చెప్తున్నానా? మీరు 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. చదివి అలా ఉందో లేదో చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు. యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పన్నులన్నిటి యందు, మీ చేతి పన్నిటిల యందు అంటే ఉద్యోగం, వ్యవసాయం, తాపీ పని, కూలి పని,
వడ్రింగ్ పని, పెయింటింగ్ పని, డ్రైవింగ్ పని, ఇవన్నీ చేతి పనులే కదా. ఈ చేతి పనులన్నిటినీ కట్టిపెట్టి నీ కుటుంబముతో దేవుని మందిరములో చేరి నీవు సంతోషించాలి. హల్లెలూయా! గంతులు వేయాలి, ఆనందించాలి, పరవశించి పరవళ్ళు త్రక్కుతూ ఆయన సన్నిధిలో నీవు ఆనందించాలి. ఎలా ఆనందించాలి? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని, నా ధన్యత కొట్టు. ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, కొట్టు, నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును. సంతోషించు, సంతోషంగా పాడు. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. సంతోషించు, పాడండి. తును యేసయ్యా ఏమని వివరింతును. హల్లెలూయా. ఆ విధంగా నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? సంతోషించాలి. దేనిని బట్టి? నీ చేతి పనులను బట్టి. బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు కష్టపడు, 6 దినాలు కష్టపడు, 7వ దినాన్న అనగా శనివారం, తెల్లవారితే ఆదివారం. ప్రభు పునరుద్ధానుడై ఆదివారం దినం లేచాడు గనక మనం పునరుద్ధారణ క్రీస్తును ప్రకటిస్తున్నాం గనక ఆదివారం నువ్వేం చేయాలి? నీకు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు కదా, ఆ కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు భుజించి, దేవుని సన్నిధిలో ఆహారాన్ని భుజించి నువ్వేం చేయాలంటే నీ చేతు పనులను బట్టి నీవు
సంతోషించాలి. హల్లెలూయా. ఇది వాక్యం. దేవుడు మనల్ని కడిగిన రక్తం ద్వారా కడిగిన విధానాన్ని బట్టి క్రొత్త నిబంధనలో నువ్వు దేవుని సన్నిధిలో నీకున్న పనులన్నీ కట్టిపెట్టి 2 గంటల సేపు దేవుని సన్నిధిలో గడపాలి, సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నువ్వు ఆ వారమంతా సంపాదించిన సంపాదనలో దేవునికి భాగము ఇవ్వాలి. అంటే పరిచర్య నిమిత్తం, పరిచర్య జరుగు నిమిత్తం ఆయన ధనాగారంలోనే తీసుకురావాలని ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీ చేతి పనులను బట్టి నువ్వు సంతోషించు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. కానీ ఆదివారమే మనం పనులు మానుకోము. ఆదివారము దేవునికి ఆరాధనకు రాము, దేవుని స్తుతించము, ఆరాధించము. ఆ రోజు నువ్వు ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేస్తున్నట్లని వాక్యం చెబుతుంది. అలాగేనే ఉందా బైబిల్లో? ఉందా లేదా? అంటే నువ్వు సంపాదించింది ఏమవుద్దంటే, చిల్లి సంచులు వేసుకుంటే జేబులు వేసుకుంటే, నాకు జేబులు బాగానే ఉన్నాయండి, డబల్ టిచ్చింగ్ చేయించారండి, పడవండి డబ్బులు అని అనుకుంటారేమో. అది కాదు అర్థం. ఏదో రూపాన్న వేస్ట్గా ఖర్చు అయిపోతాయి. అందుకని ఏం చేయాలంటే, మనము దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మీకు కలుగు చేసిన కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి, చక్కగా వ్రాయబడింది. అందుకనే మనం ప్రార్థన అయిన తర్వాత భోజనం పెడతాను నేను మీ అందరికీ. మనందరం కలిసి వంట చేసుకుంటాం కదా, అందరం కలిసి భోజనం చేస్తాం. ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో భోజనం చేసేవారుగా ఉండాలి మనం, మన కుటుంబంతో. ఏ రోజు? ప్రతిరోజు నువ్వు నీ కుటుంబము భోజనం చేస్తారు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంట? యెహోవా సన్నిధిని. ఎక్కడన్నా? యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పన్నులన్నిటి యందు సంతోషించండి, ఆనందించండి, పరవళ్ళ త్రొక్కండి సన్నిధిలో. ఎంత ఆనందం అండి ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఎంత సంతోషం అండి. ప్రియమైన దైవజనంగమా, మనము ఆనందించే అనుభవాల్లో ఉండాలి, సంతోషించే అనుభవాల్లో మనం ఉండాలి. ఎప్పుడో తెలుసా? నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబంతో కలిసి వచ్చి ఆయన సన్నిధిలో చక్కగా భోజనం చేసి నీ చేతి పనులను బట్టి సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి ఆఖరి నెలలో ఉన్న ఈ నెల అయిపోయింది. అప్పుడే మరో డిసెంబర్లోకి వెళతాం. మరలా 26వ సంవత్సరం వస్తుంది. ఎప్పుడు నువ్వు సంతోషించేది? నీవు నీ కుటుంబం ఎప్పుడు ఆనందించేది? ప్రతి వారము మానక నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? భోజనం చేయాలి. అంటే వాక్యం వినాలి. వాక్యమే నీ ఆత్మీయ ఆహారంగా మార్చుకోవాలి. నీ ఆత్మకు వాక్యమే ఆహారం. తర్వాత తదుపరి శరీర సంబంధమైన ఆహారం కూడా నువ్వు చక్కగా నీవు కుటుంబం కలిసి కుటుంబాలుగా భోజనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఆనందం, సంతోషం. అలా మన జీవితాలలో మనము ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక. ఇదిగో మీ కుటుంబంతో కలిసి రాబోయే సంవత్సరం అంతా ఆయన సన్నిధిలో సంతోషించుదురుగాక, భోజనము చేదురుగాక, ఆనందించుదురుగాక. మీ చేతులను బట్టి నా దేవుని సన్నిధిలో సంతోషించుదురుగాక. ఆమేన్. ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి, చూడండి. మీరు కూడా వాక్యాన్ని చదవండి.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తెచ్చుకోండి, చక్కగా నేర్చుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ అపోస్తలుడైన పౌలుతో యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పౌలా, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణము మగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అక్కడ చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి సేవా పరిచర్యకు వెళ్ళడానికి. ఆ సమయంలో ప్రభుని క్రీస్తు బలపరుస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి నీ పట్ల పరిపూర్ణమగుచున్నది. నువ్వు సంతోషించు, హల్లెలూయా, నువ్వు ఆనందించు, నా సన్నిధి నీతో వస్తూ ఉంది. ప్రియమైన దైవజనంగా దీని ప్రజలారా, ఒక్కొక్కప్పుడు మనం కూడా కృంగిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి కృంగిపోతూ ఉంటాం. అప్పుడు వాక్యము నిన్ను బలపరుస్తుంది, ప్రభుని క్రీస్తు బలపరుస్తాడు. ఏమని తెలుసా? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి నీ పట్ల పరిపూర్ణమవుతుంది. ఏమి ఇబ్బంది పడద్దు. పౌలో, సౌలో, నేనున్నాను, దేవుని స్తోత్రం, నేను నడిపిస్తాను. ప్రభు నమ్ముకున్న మన జీవితంలో ఎన్నో బలహీనతలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. కానీ ప్రభు ఆ బలహీనతలు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను నీకిచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. వాక్యము ద్వారా, దైవ సేవకుడు ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఏమని? నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి నీ పట్ల పరిపూర్ణమవుతుంది. బాధపడొద్దండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు కలిగినా నువ్వు నిశ్చింతగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆదరించేవాడు, మన దేవుడు సేద తీర్చేవాడు, మన దేవుడు ఆదుకునేవాడు, లేవనెత్తే దేవుడు. ఆధారపడవద్దు. ఏం చేయాలి? మనం సంతోషించాలి. సంతోషమే సగం బలం అని చదువుకున్నాం లేదా? సంతోషం సగం బలం. సంతోషించు, ప్రతి దానికి కురిగిపోవద్దు. ఏంటి నా జీవితంలో జరిగిపోతూ ఉంది, ఇలా అయిపోతూ ఉంది. ఈ సంవత్సరంలో మా కుటుంబంలో, మా ఫ్యామిలీలో 3 చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, మా చిన్నాన్నగారు వాళ్ళ అమ్మ చనిపోయింది, రాజమండ్రి లాయర్ గారు వస్తారు కదా, వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. మొన్న మా తాతయ్య చనిపోయాడు 26వ తారీఖున. చూడండి మరణాలు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏంటి ప్రభు అని. అప్పుడు ప్రభు దర్శనమిచ్చి వాక్యంతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు, ఇబ్బందుల యందు, కన్నీళ్ళ యందు ఇదిగో నా శక్తి, నా ప్రభావం ఇదిగో నీ పట్ల పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా అని దేవుని వాక్యం బలపరుస్తూ ఉంది. ఏమి దిగులు పడవసరలా. ఎందుకంటే నీతిమంతులు కొరకు వెలుగు కలుగుతుంది, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది, ఆనందము దాచబడి ఉన్నది. మనము నిరీక్షణ కలిగి ఓపిక పట్టగలిగితే కృప 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 కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన శక్తి, ఆయన బలం
మన పట్ల పరిపూర్ణమవుతుంది. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలుతో మాట్లాడుతున్న మాటలు ఇవ్వండి. ప్రభుని క్రీస్తు స్వయంగా ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఈ చివరి మాసములలో ఈ సంవత్సరపు ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. ఏమి దిగులు పడద్దు, ఆనందించండి, ప్రభునందు సంతోషించండి, గంతులు వేయండి. మీ కుటుంబములన్నీ కలిసి దేవుని మందిరాల్లో, దేవుని సన్నిధిలో భోజనం చేయండి, ఆత్మీయాహారాన్ని భుజించండి. తదుపరి శరీరాహారాన్ని చక్కగా కూర్చుని అందరూ కూర్చుని రౌండ్ టేబుల్ వేసుకుని భోజనం చేయండి, సంతోషించండి. దేనిని బట్టి తెలుసా? మీ చేతు పనులను బట్టి, హల్లెలూయా, మీ ఉద్యోగాలను బట్టి, మీకు కలిగిన సమస్తాన్ని బట్టి సంతోషించండి, ఆనందించండి. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్టయితే మనం ఈ ఆరాధనను మనం ముగించుకుందాం.